తెలంగాణలో ఎన్నికలకు మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెంచేశాయి. వచ్చే ఎన్నికల్లో కనీసం 100 సీట్లు గెలవాలని లెక్కలు వేసుకుంటున్నాయి. 100 సీట్లు గెలిచి అసలు ప్రతిపక్ష పార్టీలకు ఛాన్స్ లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండగా, కొత్తగా రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు సెంచరీ మేమే కొడతామంటున్నారు. అయితే ఈ రెండు పార్టీల సెంచరీ డైలాగ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్ 100 బొంద అంటూ బాంబు పేల్చారు. అసలు తెలంగాణలో 100 సీట్లు సాధించే ఫీట్ సాధ్యమేనన్న చర్చ పొలిటికల్ పరిశీలకులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాబోయే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి మాటిచ్చారు. అయితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలియాలంటే మాత్రం మరో 3.5 ఏళ్లు మాత్రం తప్పక ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.